భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 క్రికెట్లో అరుదైన ఘనతకు సొంతం చేసుకున్నాడు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ టీ20లో 100 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్గా హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా సరసన నిలిచాడు. ప్రపంచంలోనే 4వ ఆటగాడుగా అరుదైన ఘనత ఈ మైలురాయితో పాండ్యా ప్రపంచంలోని ఓ ఎలైట్ ఆల్రౌండర్ క్లబ్ లో చేరాడు. టీ20 ఫార్మాట్ లో 1000కి పైగా పరుగులు, 100కి పైగా సిక్స్లు, 100కి పైగా వికెట్లు తీసిన 4వ ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు. అతని కంటే ముందు జింబాబ్వేకి చెందిన సికందర్ రాజా, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబీ, మలేషియాకు చెందిన వీరన్ దీప్ సింగ్ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అంతేకాకుండా 1000 పరుగులు, 100 వికెట్లు పూర్తి చేసిన తొలి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ రికార్డు సృష్టించడం విశేషం. హార్దిక్ తన టీ20 కెరీర్లో 123 మ్యాచ్లలో 26.78 సగటుతో 100 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ లో 122 మ్యాచ్లలో 1939 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధశతకాలతో పాటు 101 సిక్స్లు ఉన్నాయి.